ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా. 22A మీరు పెట్టారు, 22A మీరు పెట్టారు అని అంటే పెట్టింది చాలా తక్కువ, పెట్టింది ఏదో కూడా మీకు చెప్తా. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో చిప్పంతుర్తి, సికింద్రాపూర్ ఈ రెండు రెవెన్యూ విలేజ్లు సపరేట్. ఒక దాంట్లో 122 ఎకరాలు, ఒక దాంట్లో 400 చిల్లర ఎకరాలు. ఈ రెండు కూడా ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భూములు. ఈ ప్రభుత్వ భూముల్ని జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు జస్ట్ 1-2 మంత్స్ ముందు మీ మీడియాలోని ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పేపర్లు తప్ప, టీవీలు తప్ప అందరూ వీటిని మీరు ఫోకస్ చేశారు. ఒకసారి ఎలక్షన్కి ఒక 2 మంత్స్ బిఫోర్ మీ పేపర్ కటింగ్స్ చూడండి. ఈ 522 ఎకరాలు ఓఆర్సీల పేరుతో 8 నుంచి 12-13 ఎకరాలు ఒక్కొక్కరికి ఓఆర్సీలు ఇచ్చి, ఓఆర్సీలు ఇచ్చిన ఆ రోజో తెల్లవారో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ ప్రబుద్ధులు, ఈ అబద్ధాలరావు గారే ప్రధాన పాత్రధారి. దాంట్లో వాటిని ఓఆర్సీల పేరుతో, ఇది ఒక ఎగ్జాంపుల్ అని నేను మీకు చెప్పేది. అదే రకంగా సేమ్ పక్క జిల్లా సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి విలేజ్, రెవెన్యూ విలేజ్. ఈ పోతిరెడ్డిపల్లి రెవెన్యూ విలేజ్ లో కూడా సైజబుల్ గా మోర్ దాన్ ఒకే విలేజ్ లో ఒక 7-8 సర్వే నెంబర్లలో 1958 అంటే 1958 యాక్ట్ ప్రకారం ఒక జీవో ఉంది. 58 ముందుకు అసైన్మెంట్ ఇచ్చుంటే దాన్ని అమ్ముకునే రైట్ ఉంది అనేది ఒక క్లాజ్ ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ల్యాండ్ 1958కి ముందే అసైన్డ్ చేశారు అని వారి ఫైల్లో రాసుకుంటారు. 58కి ముందే చేసిన అసైన్మెంట్ పట్టాలు ఉన్నాయా అంటే గవర్నమెంట్ రికార్డు డాక్యుమెంట్ లో ఎక్కడా దొరకదు. కేవలం ఆ అబద్ధాలరావు గారు ఆ కలెక్టర్కి చెప్తాడు, ఆ కలెక్టర్ రాసుకొని వాటిని క్లియర్ చేసి వాటిని అమ్ముకొని టైటిల్స్ వాళ్ళకి, వేరే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మారు. ఎస్, అది పేదోడు భూమి. అసలు అది అసైన్మెంట్ ఇచ్చిన ఆధారాలే లేకుండా మీరు 1958కి ముందు ఇచ్చిందని మీకు మీరు సర్టిఫై చేసుకొని ప్రభుత్వ స్థలాన్ని మీరు పేదోడికి అంటగడితే ఇస్తే మరి 22A పెట్టక దేంట్లో పెట్టాలి సార్? ఇటువంటి వాటిని రెగ్యులేట్ చేసుకోవటం కోసం ఎగ్జాంపుల్ ఈ కొన్ని మాత్రమే ఇప్పుడు మీకు చెప్పింది. మిగతా సందర్భం వచ్చినప్పుడు అవన్నీ మీకు ఇస్తా, ఇది నోటుతో ఇస్తా. అదే రకంగా పదే పదే మిత్రులు వాళ్ళు ఏదైతే అభియోగం మోపుతుంటారో డీటెయిల్స్ కూడా మీకు మా సిసిఎల్ఐ గారు విత్ పేపర్గా 2023 డిసెంబర్ 7వ తారీఖు నాటికి ఎంత ఏరియా ప్రొఫిటెడ్ లిస్ట్ లో ఉంది, డిసెంబర్ 7 2023 నాటికి ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఎంత ఉంది, అదే రకంగా ఎండోమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, అసైన్ ల్యాండ్ ఎంత ఉంది, ఇదన్నీ ప్రొఫిటెడ్ లిస్ట్ లో వచ్చాయి. ఇది కాక అమాం బాప్తి ఏదన్నా ఉన్నా కూడా, అది కాకుండా ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది, ప్రైవేట్ ల్యాండ్ లో ఆనరబుల్ కోర్టుల ద్వారా ఆనాటి ప్రభుత్వమే ఉంచిన ప్రొఫిటెడ్ లిస్ట్ ఎంత, నిన్నటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొఫిటెడ్ లిస్ట్ లో పెట్టింది ఏంటి, ప్రొఫిటెడ్ లిస్ట్ లో సేమ్ ఫార్మాట్ లో మీకు ప్రతి మీడియా మిత్రులకి ఆఫ్టర్ దిస్ మీ ప్రెస్ మీట్ తప్పకుండా మీ అందరికి కాపీ అఫీషియల్ గానే ఇస్తా. దాంట్లో లక్షల ఎకరాలు పెట్టారనో అపనిందలు ఉన్నదేంది, పెట్టింది ఎస్ ఏం పెట్టినమనేది చెప్పిన. మీరు ఏడైతే ప్రభుత్వ స్థూముని కొల్లగొట్టాలని వేలాది ఎకరాలు ప్లాన్ స్కెచ్ గీశారో అక్కడ పెట్టిన.
పెట్టింది డైరెక్ట్ నేను చెప్తున్నా, కానీ పేదోళ్ళది ఏడ పెట్టాలని ఉద్దేశం లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం చూస్తుంటాం, ఊర్లలో రోడ్డు మీద పోతుంటే, మోటార్ సైకిల్ మీదనో కారు మీదనో పోతుంటే మొరుగుతా ఉంటే ఎంటబడి ఉరికొస్తా ఉంటాయి. ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకటి. ఆ మొరిగే ఏవైతే ఉన్నాయో ఆ మొరిగే దానికి వాటికన్నా ఒక అర్థం ఉంది. ఈ మొరిగే దాంట్లో నిజంగా నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే ఒకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు, ఒకళ్ళు చదువుతారు, మరొకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు. అయ్యో నేనేదో మిస్ అయిపోతున్నానని చూస్తుంటారు కదా మీరు అందరూ, మోటార్ బైకుల మీదనో కారులోనో ఊళ్ళో పోయేటప్పుడు అది అంట పడుతూ ఉంటుంది మొరుక్కుంటా. ఆ మొరిగే ప్రతి దానికి సమాధానం దానికి చెప్పాల్సింది ఈ ప్రభుత్వం కానీ, నేను కానీ, నా అధికారులు కానీ. ప్రజలకు సమాధానం చెప్తాం మేము. ప్రజలకి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. ప్రజలకి పడికట్టు పదాలు 4 పట్టుకొని చెప్పిందే చెప్పని దాన్ని ఒక ఐటమ్ లాగా ఏదో చేసి పబ్లిక్ ని ప్యానిక్ చేసి పబ్లిక్ ని ఫ్రంట్ రోల్లో పెట్టుకొని మీరు ఏవైతే ఆటలు ఆడాలని చూస్తున్నారో ఆ ఆటలు ఈ ప్రభుత్వంలో నడవవు. మీ CS7 CS40కి సంబంధించింది మళ్ళీ అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉన్న అప్పుడు మీ పార్టీ మీకు సంబంధించిన పేపర్ MDకి బెంజి కారు ఒక ల్యాండ్ లార్డ్ గిఫ్టీగా ఇచ్చిన సందర్భంగా తీగలాగితే డొంకంతా ఏదైతే కదిలిందో ఆ కదిలిన డొంకకు సంబంధించిన అంశం ప్రత్యక్షంగా మీరందరూ పాత్రదారులు. మీరు కోరుకుంటే దాన్ని కూడా ఈ SCT ఏదైతే ఉందో ఆ SCTకి రిఫర్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఆ మిత్రులకి తెలియచేసుకుంటూ, మీరు పరిపాలించే నాడు మీరు అధికారంలో ఎలగబెట్టినాడు ఏవైతే ల్యాండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మొక్కము చాటేసి తెల్లబట్ట కప్పుకొని ఇంట్లో పడుకున్న మీరు ధరణిని తీసుకొచ్చి కనీసం ఆన్సర్ చేయలేక గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందు ఒక్కసారి మీరు చేసిన అరాచకాన్ని గుర్తు తెచ్చుకోవాలని ఈ వేదిక ద్వారా ఆ మిత్రులకు తెలుపుతూ